వెల్కమ్ బ్యాక్. ప్రముఖ ప్రధాన పత్రికలోని మన అంశాలు పరిశీలిస్తున్నప్పుడు దాంతో భాగంగా ఈరోజు కొన్ని అంశాలని మనతో పాటు విశ్లేషించడానికి ప్రముఖ విశ్లేషకులు పుల లక్ష్మణ్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. లక్ష్మణ్ గారు, నా చూసాం ఒక్కసారిగా ఏదైతే ఇన్స్టాలో వీడియో విడుదల చేసినటువంటి మాజీ ఐఏఎస్ అధికారి ప్రేణ్ ప్రకాష్ గురించి ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడు చర్చకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గతంలో విశ్రాంత ఐఏఎస్ అధికారులను ఏ విధంగా అతను గత ప్రభుత్వంలో ఏ విధంగా ముప్పు తెప్పలు పెట్టారో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆల్రెడీ ఫోన్లో కూడా క్షమాపణలు అడిగాను, కానీ అయినా నా మనస్సు ఆ క్షమాపణకు ఇంకా సరిపోవట్లేదు, కాబట్టి నేను ఎంత క్షమాపణ కోరుకున్నా తక్కువే అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. నేను వాళ్ళ పరువును బజారుకి ఇచ్చాను, దాంతోపాటుగా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని, పరిస్థితుల్ని, సమాజంలో చాలా మానసిక క్షోభకు గురి చేశాను, నన్ను క్షమించండి అంటూ నిన్న ఒక వీడియోని విడుదల చేశారు. దీని మీద ఎందుకు ఒక్కసారిగా ఏం జరుగుంది, ఎందుకు ఒకసారి క్షమాపణ అడిగారు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిచయాలను కూడా తెర ముందు తీసుకొచ్చారు, ఓవరాల్గా దీని గురించి విశ్లేషణ అండి. ఇప్పుడు ఐఏఎస్ కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ వాళ్ళ డ్యూటీలు వాళ్ళు నిర్వహించాలి. రాను రాను ఏమైపోతున్నదంటే రాజకీయ నాయకులు చెప్పేది విని వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు కూడా నెరవేర్చుకుంటూ వాళ్ళ మీదనే చర్యలు తీసుకోవటం, చాడీలు చెప్పటం, లేనివి కల్పించటం, ఇవన్నీ చూస్తున్నాం. గతంలో ఇవన్నీ ఎప్పుడు జరిగేది కాదు. అంటే ఏమి, సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన పనిచేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు పలానా వాళ్ళకు వ్యతిరేకము కాబట్టి మనం కూడా వ్యతిరేకంగా ఉండాలా, ఆయన మెప్పు పొందాలా, అలాగే వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలా, ఇది కదా. అది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చెయ్యాలి. ఇప్పుడు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి చెప్తాను, పేరు చెప్పదలుచుకోలేదు, రిటైర్డ్ అయిపోయింది. 2500 కోట్ల యొక్క పని ఆహార పథకంలో పనులే జరగకపోతే బిల్లులు పెట్టారు. అది చీఫ్ సెక్రటరీ ఆయన దగ్గరకు వచ్చిన ఫైల్ తెలుగుదేశం హయాంలోనే వస్తే ఆయన ర్యాండమ్ ఎంక్వైరీ చేశాడు, ఏంటి ఇది అని. చేస్తే ఎక్కడ పనులు జరగలేదు అని దొంగ బిల్లులు దాదాపు 90% సమాచారం వచ్చింది. నేను సంతకం పెట్టాను, శాంక్షన్ చేయను, మీరు నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఫైల్ రిటర్న్ పంపించాడు. అలాంటి ఆఫీసర్లు కావాలా? ఇక్కడ ఏమైపోయింది, సీఎంఓ నుంచి ఫోన్ వస్తుంది, సీఎం గారు చెప్పారు ఇది సంతకం పెట్టండి అంటారు. ఆ చెప్పారు లేదు ఎవరు తెలీదు. ఈ సీఎం ఆఫీసులో కూడా ఉంటూ వీళ్ళు అనేక రాజకీయాలు చేస్తారు. వీళ్ళు కూడా ఎవరుంటే వాళ్ళు, ఏ సీఎం ఉంటే ఆ సీఎం ఆ దగ్గర పనిచేసేటువంటి ఐఏఎస్ ఆఫీసర్. ఇప్పుడు ఈయన ఏదో బుద్ధి వచ్చినట్టు అన్ని చెప్తున్నాడు, తప్పు చేశాను అని. సరే, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నందుకు మంచిదే. ఉన్నప్పుడు సీట్లో ఉన్నప్పుడు ఇప్పుడు నిజంగా తప్పు చేస్తే దాని మీద నువ్వు ఎంక్వైరీ చేసి దాని మీద నువ్వు సీఎంకు రిపోర్ట్ పెట్టి చర్యలు తీసుకోమంటే తప్పేం లేదు, అది ఎవరైనా అంగీకరిస్తాం. ఏమీ లేకపోయినా క్రియేట్ చేసి అతను చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు సమర్థిస్తున్నారు కాబట్టి, లేకపోతే వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఏదో ఒక నెపం మోపి ఇబ్బందులు పెట్టి వాళ్ళు రోడ్ల పాలు చేయటం అంటే, ఈయన సీఎంఓలో ఉన్నాడు, ఈయన కూడా మరి ఇప్పుడు చెప్తున్నాడు క్షమాపణ చేసేటప్పుడు ఆ ఇంగిత జ్ఞానం లేదా ఏం ఆ సీట్లో లేకపోతే. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు ఒక ఆయన తెలంగాణలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆయన కూడా రిటైర్డ్ అయినట్టు, ఆయన నాకు ఫైల్ చూపించి చెప్పాడు, ఈ యొక్క ఇరిగేషన్ సంబంధించినటువంటి వ్యవహారంలో 30% ఎక్సెస్ వేసుకున్నారు, ఇది పెద్ద కుంభకోణం జరగబోతున్నది, నేను సెక్రటరీగా ఇక్కడ ఉండి నేను ఇది చేయలే, సంతకం పెట్టలేను, అందుకని నేను చీఫ్ సెక్రటరీకి నన్ను వేరే డిపార్ట్మెంట్ మార్చమని కోరాను అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు వేరే డిపార్ట్మెంట్, నేను చేయనని. ఇక్కడ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, లేదని మనం అనటం లేదు. అలా కాకుండా నాకు కూడా పర్సెంటేజ్ ఇవ్వండి, నేను కూడా తీసుకుంటా, సంతకం పెడతా అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది తప్పు కదా. ఇప్పుడు నువ్వు నీ స్వార్థం వేరే, నువ్వు ఎవరి సీట్లో ఉంటే ముఖ్యమంత్రి సీట్లో ఆయన మెప్పు పొందాలా. ఒకవేళ ముఖ్యమంత్రి గారికి సరైన సమాచారం లేక మిస్గైడ్ ఎవరన్నా చేసి ఉంటే బాధ్యత గల సీఎంఓ ఆఫీసర్లు వారికి తెలియచెప్పాలి, సార్ ఇది ఇలా కాదు, ఇలా జరిగింది,
మీకు ఎవరో మిస్గైడ్ చేశారు, తప్పేం జరగలేదు అని చెప్పి సర్దుబాటు చేయాల్సింది పోయి వ్యతిరేకంగా ఉన్నాడు కదా, మనం కూడా కక్ష సాధిస్తామని చెప్పేసి వెంటబడ్డాం. ఇప్పుడు ఆయన క్షమాపణ కోరుతున్నాడు. సరే, ఫోన్లో కోరాను, మళ్ళీ బహిరంగంగా కూడా కోరుతున్నాడు అని చెప్పాడు. ఇప్పుడు ప్రయోజనం ఏమిటి? డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు క్షమాపణ చెప్తే ప్రయోజనం ఏముంది? వాళ్ళు డ్యామేజ్ అయ్యారు కదా, వాళ్ళు ఎన్ని మానసికంగా క్షోభకు గురయ్యారు వాళ్ళిద్దరు ఆఫీసర్లు. మరి మరి ఇప్పుడు బుద్ధి వచ్చిందంటే ఎవరు దాన్ని అంగీకరిస్తాడు? అది అటు చేయకుండా ఉండాలి కదా ముందు. ఇప్పుడు ఏముండాలి? సార్ నేను ఈ పని చేయను, నన్ను ఈ సీట్లో ఉంచండి, లేదంటే వేరే సీటుకి పంపండి. అలా వెళ్ళిపోయిన కూడా చాలా మంది ఉన్నారు. వద్దు, మేము చేయము ఈ పని, మాకు డిపార్ట్మెంట్ మార్చలేంటే సైలెంట్గా ఉంటామా, నేను ఊరికి ఉండమంటే ఉంటాము అంటే వీఆర్లో పెట్టేస్తారు. ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా 6 నెలలు సంవత్సరం కూడా పోస్ట్ ఇవ్వకుండా పెడతారు. ఊరు సెక్రటరీ రావడం, సంతకం పెట్టడం, హాయిగా 10 నిమిషాలు కాఫీ టీ తాగడం, వెళ్ళిపోవడం. అట్లా కూడా జీతాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇది ఏంటంటే మనం ఒకవైపే తప్పు చెప్పడానికి లేదు, రెండో వైపు కూడా తప్పు ఉంది. అంటే రాజకీయ నాయకుల వైపు తప్పు ఉంది, అధికారుల వైపు తప్పు ఉంది. అధికారులు కూడా ఎంతమంది అధికారులు ఇవాళ నీతి నిజాయితీగా నిలబడి కలెక్టర్లు కానీ మేము చేయమనే వాళ్ళు ఉంటారు. మేము చాలా మందిని చూసాము, మంత్రులు చెప్పినా కూడా చెయ్యము, ఇది చట్టానికి విరుద్ధము, మా వల్ల కాదు అని చెప్పి కావాలని మమ్మల్ని బదిలీ చేసుకోండి అని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాతావరణం రాను సన్నగిల్లింది. అంటే వీళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోయి వీళ్ళు కూడా పర్సెంటేజ్ తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చాలా మంది ఆరోపణలు అవే కదా, నెలతోనే ఏ విధంగా అయితే ఎమ్మెల్యేలు మంత్రులకు నెల మామూలు ఇవ్వాలనో అలాగే కలెక్టర్లు లేకపోతే ఆయనకు సంబంధించిన అధికారులకు కూడా ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంది, లేకపోతే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంది. మనం చూసాం కదా, ఏసీబీ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీసులన్నీ ఎందుకు రైడ్ చేశారు? అది ఏమిటంటే టాప్ టు బాటమ్ అప్ టు మినిస్టర్ వరకు అవి పర్సెంటేజ్లు పోతాయి. మరి ఎవరు అతిథులు ఇక్కడ? అయితే ఏంటంటే ఒకరికొకరు డిపార్ట్మెంట్లో ఉంటూ ఆయన ఐఏఎస్ చదివాడు, నువ్వు చదివావు, వాళ్ళు సీనియర్లు, నువ్వు సీనియర్లు, లేకపోతే ఆయన ఐపీఎస్, ఆయన చదివాడు, నువ్వు చదివావు అనేది ఉండాలి కదా. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తుంటే నువ్వు ఈ తప్పు చేయకొని చెప్పడం వేరు, ఒకవేళ చెప్పినా వినకపోతే ఆ తప్పులు బయటికి తీసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం లేదు. అవన్నీ చేయకుండా ముఖ్యమంత్రి గారు వ్యతిరేకి ఇల్లు, లేకపోతే వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకి వీళ్ళు అని చెప్పి వాళ్ళని వేధించడం అనేది కరెక్ట్ కాదు. చెప్పండి. లక్ష్మణ్ గారు, ఒకసారిగా మీరు చూసుకుంటే ఒకసారిగా ఆంధ్ర రాజకీయాలు చూసుకుంటే గత 2 రోజుల నుంచి ఒకసారిగా క్షమాపణలు జ్ఞానోదయాలు అవుతున్నాయి ఒక్కోళ్ళకి. గతంలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, సపోజ్ ఐఏఎస్ అధికారులు కానివ్వండి, గతంలో ఉన్నటువంటి కొన్ని అధికారులు కానివ్వండి, చాలా వింతగా 2 రోజుల నుంచి ఒకటే న్యూస్లు. ఒకసారిగా క్షమాపణలు కోరటమో లేకపోతే అప్రూవల్గా మారటమో, గతంలో జరిగిన తప్పుల్ని జరిగినట్టు చెప్పటము, ఒక్కసారిగా ఇవన్నీ తెర ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు టీటీడీ మాజీ ఈవో సంబంధించిన ధర్మారెడ్డి కానివ్వండి, ఒక్కసారిగా ముందుకు వచ్చి అవును గతంలో తప్పులు జరిగిన వాస్తవం అంటాం, వైవి సుబ్బారెడ్డి గురించి కొన్ని వ్యాఖ్యలు చేయటం, ఈ తిరుపతి లడ్డు వ్యవహారం కూడా మనం చూసాం. ఏంటి ఒకసారిగా ఈ రాష్ట్ర రాజకీయాలు మార్పులు ఏమంటారు? ఏంది ఇది? మళ్ళీ తిరుపతి లడ్డు ముందుకు వచ్చింది, అతను ఒప్పుకోవటం కూడా జరిగింది, దానికి సంబంధించినటువంటి భోలే బాబా ఇవన్నీ కూడా వాస్తవం, వీళ్ళు అడిగారు, వీళ్ళు మాట్లాడారు. ఈ ఓవరాల్గా తిరుపతి లడ్డు మీద మళ్ళీ ఏందండి ఒకసారి తెర ముందు రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు వీళ్ళు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు కానీ, లేకపోతే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు కానీ, ఇలాంటి రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళు కానీ వీళ్ళకి భయం పుట్టుకుంది. ఇప్పుడు ప్రభుత్వం మన వాళ్ళు వదిలిపెట్టదు. ఆల్రెడీ చాలా మంది ఐఏఎస్ ఆఫీసులు, ఐపీఎస్ జైలులో ఉన్నారు కదా, మన వాళ్ళు కూడా వదిలిపెట్టారేమో. ఎంక్వైరీ జరిగి ఇప్పుడు టీటీడీ మీరు లడ్డు అన్నారు, ఇప్పుడు ఆయన ధర్మారెడ్డి అప్రూవల్గా మారుతా పైనుంచి చైర్మన్ గారు నా మీద ఒత్తిడి చేస్తేనే నేను అంగీకరించా అని ఇప్పుడు చెప్తే ఎవరు ఆయన ఏంటి? ఇప్పుడు అక్కడ నువ్వు ఆయన పేరే ధర్మారెడ్డి, 2 సార్లు నీకు అక్కడ అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఆ సీట్లో కూర్చున్నప్పుడు నువ్వు గుండు కొట్టేసుకొని దైవము దేవుడు అని చెప్పినప్పుడు నీకు అది ఆ భోలే బాబా సంబంధించి వాళ్ళు కల్తీని సప్లై చేస్తున్నారనో, కృత్రిమని సప్లై చేస్తున్నారనో నీకు అర్థమైనప్పుడు నువ్వు దాన్ని క్యాన్సిల్ చేయాలి, వ్యతిరేకించాలి, అవసరమైతే నీ పోస్ట్ వదులుకొని వెళ్ళాలి తప్ప
ఎంత సెంటిమెంట్కి సంబంధించిన అంశం అది. నువ్వు అక్కడ సీట్లో కూర్చొని అవును చైర్మన్ గారు నా మీద ఒత్తిడి చేస్తే నేను ఊరుకున్నాను అంటే ఎవడను అంగీకరిస్తారా? 100% ఆయన అప్రూవల్ అయినా కూడా ఆయనకు శిక్ష పడి తీరాలి. ఆయన ఏది అండి, ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నటువంటి దేవాలయం అది. విశ్వసిస్తారు అందరూ కూడా, ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. అక్కడ నువ్వు కల్తీ వేరు, మళ్ళీ ఇది కృత్రిమము. ఇప్పుడు కల్తీ అంటే ఏమి? ఒక 10 కేజీల నెయ్యిలో ఒక 8 కేజీలు కల్తీ చేసి 2 కేజీలు నెయ్యి పెడితే 8 కేజీలు వేరేటి పదార్థాలు పెడితే అది కల్తీ అంటారు. అసలు నెయ్యి లేకుండా మొత్తం కృత్రిమంగా తయారు చేసి సప్లై చేస్తే ఎంత దారుణం అండి అది, ఎంత దారుణం అది. అది తెలిసి కూడా ఊరుకుండి ఇవాళ విచారణలో నేను అప్రూవల్ గా మాని చైర్మన్ మీద తోసేస్తా ఉంటే ఇప్పుడు ఏమవుతామండి? ఇప్పుడు మీకు రిలైజ్ ఇప్పుడు అవుతున్నారా? అరే తప్పు చేయమని వాళ్ళు చెప్తున్నారు, మేము చేయము అనే నీ బాధ్యత ఏంది? నువ్వు ఐఏఎస్, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు మీరు చదివినప్పుడు మీరు ఎలాంటి ప్రమాణం చేసి వస్తారు? మీరు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాము, ధర్మాన్ని పాటిస్తామని మీరు సంతకాలు పెట్టి వస్తారు కదా. వచ్చినప్పుడు ఏం పాటించినట్టు మీరు? మీ బాధ్యతలు ఎట్లా విస్మరించినట్టు మీరు? మీరు పై వాళ్ళు చెప్తే వింటావా? ఓకే సుబ్బారెడ్డి గారు చెప్పారు, అరే మన వాళ్ళు ఉండనివ్వండి, ఆ టెండరు దాన్ని ఆమోదించండి, ఎలా ఉన్నా కూడా మీరు కళ్ళు మూసుకోండి, ఏం సప్లై చేసినా అని చెప్పాడు అనుకోండి. అంటే నువ్వు కళ్ళు మూసుకుంటావా? నీ బాధ్యత ఏంది? నువ్వు ఏ పోస్టులో ఉన్నావు అక్కడ? కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడేంటంటే కేసు మీదకి వస్తాయి, జైల్లో పడిపోతాము అనేటువంటి భయముతో ఈ మాటలు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. అది అప్రూవల్ క్వశ్చనే లేదు, ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. తర్వాత లక్ష్మణ్ గారు ఇంకొకటి, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే సరే ఈ క్షమాపణలు ఏదైతే ఉన్నాయో దాన్ని ఒక్కసారి జ్ఞానోదయం ఇవ్వటాలు, మీరు చెప్పినట్టుగానే రిటైర్ అయ్యడానికి వాళ్ళు పట్టుకున్న భయం కానివ్వండి, వాళ్ళు ఒక్కసారిగా పశ్చాత్తాప పడ్డామన్నటువంటి చేస్తూ ఉంటే వాస్తవంగా ఎవరైతే దాని పట్ల బాధితులు ఉన్నారో వాళ్ళ బాధని వీళ్ళు తిరిగి తీసుకురాలేరు. వాళ్ళకి సమాజంలో పడ్డటువంటి అవమానాలు, వాళ్ళ మీద వచ్చినటువంటి అపనిందలు, వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే సర్వీసులు వచ్చిన రిమార్కులు, ఇవన్నీ కూడా క్షమాపణ తుడిచిపెట్టుకోయి కాదు. ఇంకో రకంగా చూసుకుంటే ఇంకా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఇంకోటి ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించి నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ సంబంధించిన కేంద్రాల్లో తలపెట్టినటువంటి ఏదైతే నిరసన ర్యాలీలు ఉన్నాయో, ఈ వైసీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిరసన ర్యాలీకి కొన్ని ప్రజా సంఘాలు కానివ్వండి, కొన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి, ఇటు మేధావులు కానివ్వండి, విద్యార్థుల తల్లిదండ్రులు కానివ్వండి మద్దతు పలికారు. అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ ఒకటే వాదన ఏంటంటే ఈ పీపీపీ విధానాన్ని సమర్థించేదైతే కూటమి ప్రభుత్వం అయితే కాదు, ఇది ప్రభుత్వం సంబంధించినటువంటి ఇప్పటికి 17 నెలల్లో వచ్చిన ప్రభుత్వం దాదాపుగా వేల లక్షల కోట్లు అప్పు చేసింది. కేవలం 5,000 కోట్లు మాత్రం అప్పు చేస్తే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల సమస్య తీరిపోయింది. కావాలనే దీన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు, చంద్రబాబు ఆలోచనే ప్రైవేట్ పరం అంటూ వైసీపీ చెప్తా ఉంది. వాస్తవంగా ఈ మెడికల్ కాలేజీల విషయంలో వాస్తవ ధోరణి మాట్లాడుకుంటే ఈ ప్రైవేట్ పరం చేయడం అనేది న్యాయం అంటారా, అన్యాయం అంటారా? అసలు ఇది ప్రైవేట్ పరం చేయాల్సిన ఆలోచన వల్ల ప్రజలకు మేలు జరిగిద్ది అంటారా లక్ష్మణ్ గారు? ఇప్పుడు ప్రైవేటు పరము చేయటం వలన సరే, ప్రభుత్వము ప్రైవేటు భాగస్వామ్యము, ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నా కూడా ఏం చేయలేదు. ప్రైవేటు వాడు ఎంటర్ అయిపోతే వాడే డామినేట్ చేస్తాడు. వాడు ఏం చెప్తాడు? నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను, నా ఇన్వెస్ట్మెంట్ రావాలి కదా, నేను లాభాల కోసం వచ్చానంటాడు. కానీ ఎవడైనా సర్వీస్ కోసం వస్తాడా? ఇన్వెస్టర్ అనేవాడు సర్వీస్ కోసం ఏం రాడు, ఉచితంగా సర్వీస్ చేద్దామని రాడు. వాడు వ్యాపార లాభంతోనే వస్తాడు. వచ్చినప్పుడు మీరు ఏ విధంగా కంట్రోల్ చేస్తారు వాడిని? ఇప్పుడు కావాల్సింది ఏంటి? అక్కడ పేద వర్గాలకి వైద్య సదుపాయం అందాలి అంటే మెడికల్ కాలేజీలో హాస్పిటల్ కూడా ఉంటుంది, కాలేజీ ఉంటుంది, హాస్పిటల్ అటాచ్ అయి ఉంటుంది. ఆ హాస్పిటల్లో పేద, ఇప్పుడు మామూలుగా ప్రభుత్వ ఆసుపత్రికి పోతే పైసా ఖర్చు లేకుండా అన్ని ఫ్రీగా చేస్తారు, మనం బయటకు వస్తాం. అదే విధంగా అక్కడ కూడా అలాంటి అవకాశం ఉంటుందా? రేపు వాళ్ళు ఛార్జెస్ వేస్తారా? ఇప్పుడు నేనైతే అడుగుతున్నా, వాళ్ళు ఛార్జెస్ వేయకుండా ఫ్రీ సర్వీస్ చేస్తారా? వాడు ప్రతిదానికి ఛార్జెస్ చేస్తాడు. వేయకుండా టెస్టులు చేస్తే ఛార్జెస్ వేస్తాడు, కన్సల్టింగ్ ఫీజు పెడతాడు. మీరు అవన్నీ పెట్టము, పేద వర్గాల వాళ్ళు వస్తే ఫ్రీగా ఉచిత వైద్యం అక్కడ నడుస్తుంది అనేది ఒకటి. అలాగే డొనేషన్లు, ఇప్పుడు అధికారిక డొనేషన్ వేరు, అనధికారిక డొనేషన్ వేరు. ఇవాళ కాలేజీలో, మెడికల్ కాలేజీలో కోట్లాది రూపాయలు, లక్షలు పోయాయి, కోట్లే.
ఒక ఆయన చెప్తున్నాడు, మన 3 కోట్లు ఇచ్చి వాళ్ళ అమ్మాయిని చేర్పించాడట డొనేషన్స్. అంటే ఇంకా చూడండి, మరి ఎక్కడి నుంచి తెస్తారు? మధ్యతరగతి పేద వాళ్ళు ఏదో కష్టపడి ఎంట్రన్స్ రాసుకొని సెలెక్ట్ అయితే కూడా గవర్నమెంట్ కోటాలో రాకపోతే ప్రైవేట్ కోటాల్లోకి వెళ్ళిపోతే వాడు డొనేషన్ ఇవ్వటం లేదు కదా ప్రైవేట్ కాలేజీల్లో. ప్రభుత్వ కాలేజీలు అయితే సీట్లు భర్తీ చేస్తారు, వస్తాయి. ఇప్పుడు మీరు అక్కడ ప్రైవేట్ వాడు ఎంటర్ అయితే వాడిని కోటా వానికి ఉంటుంది కదా, వాడు ఊరికనే ఇస్తాడా? అఫీషియల్ ఉంటుంది, అన్అఫీషియల్ ఉంటుంది. అఫీషియల్గా డొనేషన్ ₹1,00,00,000 తీసుకుంటానంటే వాడు 3 కోట్లు ఇవ్వమంటాడు, గ్యాస్ తెచ్చిమంటాడు. మరి ఇవన్నీ ఎట్లా ఆపుతారు? ఆపలేరు. ఆపలేరు. ఎందుకు? కరప్షన్ పెరిగిపోయింది. రేపొద్దున ప్రభుత్వంలో పెద్దలే డబ్బులు ఇచ్చి చేరుకొని మేమేం చేయలేము, అది మేము ప్రైవేటీకరణ చేసాము, వాడి కంట్రోల్లో ఉంది అంటాడు. వాడు టోటల్ కంట్రోల్కి తీసుకుంటాడు. ప్రభుత్వ దాని మీద అధికారాలు ఉన్నటువంటి ఆఫీసర్లను కూడా వాడు కొనుగోలు చేసేస్తాడు, కంట్రోల్ చేసుకుంటాడు, వాళ్ళందరినీ వాళ్ళ వైపు తిప్పుకుంటాడు. తిప్పుకున్నప్పుడు ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది కదా. నువ్వు దానికి ఏంటి నీ ఎంఓయూలో మీరు రాసుకునే ఒప్పందంలో మీరు పేద వర్గాలకు ఎలాంటి మేలు చేస్తున్నారో చెప్పండి. ఇప్పుడు ప్రైవేటీకరణ అంటే ఏదో పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో అయితే అది ప్రొడక్టివ్ ఉంటుంది, లేబర్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, అది వేరు. ఇది ఖచ్చితంగా మెడికల్ అంటే సర్వీసు, ఆరోగ్యానికి సంబంధించింది, ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది. ఇది కూడా వ్యాపారం చేయడం కరెక్టా? కాదు. ఇంకా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఫ్రీగా వైద్యం లభించేటట్టు మీరు చేయగలగాలి తప్ప ఇంకా దాన్ని కాస్ట్లీ చేసి వైద్యాన్ని ముందుకెళ్తున్నప్పుడు ఆయన ప్రభుత్వమే ఈ కళాశాల నడుపుతుంది అని కేంద్రంతో ఒప్పించి జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్లు తెచ్చుకున్నారు. మీరు తేలేవి పర్మిషన్లు ఆయన తెచ్చుకున్నాడు. ఆయన తెచ్చుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా ప్రభుత్వమే నిర్వహిస్తుంది అని చెప్పి తెచ్చుకున్నాడా లేదా? ఆ పర్మిషన్లు అవే ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఎంతవరకు న్యాయము? మీరు తెచ్చుకోండి, మీరు తెచ్చుకునే ప్రైవేట్ భాగస్వామ్యం కింద ఇచ్చుకోండి. అవి పర్మిషన్లన్నీ ఆయన తెచ్చుకునేటివి. సరే, కొన్ని కట్టారు, కొన్ని కట్టలేదు, ఆర్థిక కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అది వేరు. అది ప్రభుత్వం కంటిన్యూయేషన్. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు వాటిని కంటిన్యూ చేయాల్సిందే. ఎవరు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళు చేయాల్సిందే. అది చేయకుండా మేము ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. సరే, ప్రభుత్వ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రభుత్వ ఆసుపత్రికి పోతాము, సరిగ్గా ట్రీట్ చేయరు, సమయానికి రారు, అక్కడ కూర్చోండి అంటారు, బల్లలు లేవంటారు, కింద కూడా పడుకోబెట్టి సెలవునెక్కిస్తారు. ఇట్లాంటివన్నీ కూడా ఎవరు సరిదిద్దాలా? ప్రభుత్వం సరిదిద్దాలా, తనిఖీలు చేయాలి. ఇవన్నీ ఏం చెయ్యరు. అలాగే ఇంకా ఏం చేస్తారు? ప్రభుత్వం సంబంధించిన పనిచేసేటువంటి ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు మళ్ళీ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తారు బయట. వాళ్ళకి మళ్ళీ ఆసుపత్రులు ఉంటాయి. ఎట్లా చేస్తారు ప్రైవేట్ పరంగా? వీళ్ళు ఏం చేస్తారు? ఈ పేషెంట్ను ఇక్కడ వీలు లేదు, ఇక్కడ ఎక్విప్మెంట్స్ లేవు, మిమ్మల్ని రెఫర్ చేస్తున్నాము, ఇక్కడ నుంచి మీరు ఫలానా ప్రైవేట్ ఆసుపత్రికి పోయి అడ్మిట్ కాండి అంటారు. అక్కడికి పోతే 2 లక్షలు కట్టు, 3 లక్షలు కట్టు అంటారు. ఇలా జరుగుతున్నది కదా. మీకు తెలీదా? ప్రభుత్వానికి తెలీదా? అధికారులకు తెలీదా? ఎందుకు పేషెంట్లు అలా బయటికి పంపిస్తున్నారు, రెఫర్ చేస్తున్నారు అని అడగలేరా? అక్కడ ఎక్విప్మెంట్ ఎందుకు లేకపోతే, ఎక్విప్మెంట్ లేకపోతే తీసుకొచ్చి పెట్టాలి కదా, తెప్పియాలి కదా, దానికి బడ్జెట్ కేటాయించాలి కదా. ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా ప్రభుత్వ ఆసుపత్రి అంటానే ప్రజల్లో వ్యతిరేకత భావం వచ్చేటట్టు చేశారు మొదటి నుంచి కూడా. అరే, అక్కడ ఉచిత వైద్యం లభిస్తుంది, అన్ని సౌకర్యాలు ఉంటాయి అని ఒక నమ్మకాన్ని కలిగించాలి, కానీ వ్యతిరేకత వచ్చేటట్టు చేశారు. ఎందుకు? ఇది ఇలాగే సమయానికి డాక్టర్ రాడు, పేషెంట్ మొత్తుకుంటుంటాడు, ఆయన ఎక్కడో పోయింటాడు, ఏమంటే రౌండ్లో ఉన్నారంటారు. ఇవన్నీ ఇప్పుడు కంట్రోల్ చేయటం అనేది లేదు. కంట్రోల్ ఎందుకు చేయటం లేదు అంటే నిర్లిప్తత ఒకటి, అవినీతి ఒకటి. ఓకే 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 లక్ష్మణ్ గారు, చక్కటి విశ్లేషణ అందిస్తున్నందుకు ధన్యవాదాలండి. ఓకే, చూసారు కదా, ఇది ఈనాటి ప్రధాన పత్రికల ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.